మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? మన గవర్నమెంట్కి కరెన్సీని ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో, ఒక్కొక్క నోట్ని ప్రింట్ చేయడానికి గవర్నమెంట్కి ఎంత ఖర్చు అవుతుంది? దీని మీద ఒక ఆర్టీఐ కూడా ఫైల్ అయింది. అక్కడ నుంచే మనకి ఇన్ఫర్మేషన్ దొరికింది. ఒక 10 రూపీస్ నోట్ని ప్రింట్ చేయడానికి ఆర్బీఐకి 96 పైసా ఖర్చు అవుతుంది. ఒక 50 రూపీస్ నోట్ని ప్రింట్ చేయడానికి 1.13 పైసా, ఒక 100 రూపీస్ నోట్ని ప్రింట్ చేయడానికి 1.77 పైసా, 500 రూపీస్ నోట్ని ప్రింట్ చేయడానికి 2.29 పైసా. ఇంకా మనం నోట్సే కాకుండా కాయిన్స్ని కూడా ప్రింట్ చేస్తాం కదా, కాకపోతే కాయిన్స్కి మాత్రం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే అవి మెటల్తో తయారు చేస్తారు కదా. ఒక 1 రూపీ కాయిన్ ని క్రియేట్ చేయడానికి 1.11 పైసా ఖర్చు అవుతుంది. అంటే దాని వాల్యూ కంటే ఒక 11 పైసా ఎక్కువ. 5 రూపీస్ కాయిన్ ని ప్రింట్ చేయడానికి 3.69 పైసా ఖర్చు అవుతుంది. 10 రూపీస్ కాయిన్ ని క్రియేట్ చేయడానికి 5.54 పైసా ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడు ఈ కాయిన్స్ క్రియేట్ చేయడం ఇంత కాస్ట్లీ అయినప్పుడు ఓన్లీ నోట్స్నే ప్రింట్ చేయొచ్చుగా, కాయిన్స్ని ఎందుకు ప్రింట్ చేస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. అయితే దీనికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనం కాయిన్స్ వాడుతున్నాం కదా, ఇవి మనం 100 ఇయర్స్ అయిన తర్వాత కూడా వాడుకోవచ్చు. కానీ నోట్ల విషయంలో అలా ఉండదు. ఇప్పుడు ప్రింట్ చేసిన నోట్స్ కొన్ని సంవత్సరాలకే బాగా పాడైపోతాయి అనమాట. ఎక్కువ కాలం వాడలేము నోట్స్ని.